హోలోకాస్ట్ ద్వారా 60 లక్షల మంది యూదులను హత్య చేసింది. పంతొమ్మిది వందల 1945 మధ్యలో 6 మిలియన్లలో 1.5 మిలియన్లు చిన్నపిల్లలు 15 ఐరోపా దేశాలలో చంపబడ్డారు. ఆ దేశాలు పోలాండ్, రష్యా, ఆస్ట్రియా, చెకోస్లోవేకియా, హంగేరీ, ఫ్రాన్స్, బెల్జియం, లక్సెంబర్గ్, ఇటలీ, నెదర్లాండ్స్, నార్వే, రొమేనియా, యుగోస్లావియా, గ్రీస్ వంటి దేశాలలో యూదులపై విచారకరమైన హింస కొనసాగింది. యూదుల ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. మహిళలను రోడ్డుపై నగ్నంగా లాక్కొచ్చారు. నాజీలు నిర్మించిన నిర్బంధ శిబిరాల్లో, గ్యాస్ ఛాంబర్లలో ప్రాణాలతో బయటపడిన యూదులు నాజీలు నిర్మించిన నిర్బంధ శిబిరాల్లో దారుణమైన మరణాన్ని ఎదుర్కొన్నారు. నిర్బంధ శిబిరాల్లో ప్రపంచ యుద్ధం ముగిసినప్పుడు శిబిరాలు తెరచి ఉన్నాయి. నిర్బంధ శిబిరాల్లో పర్వతంలాగా ఇంకా కుప్పలుగా పూడ్చివేయబడని యూదుల మృతదేహాలు ఉన్నాయి. హిట్లర్ జాతి ప్రోక్షణ నెపంతో 6 మిలియన్ల మంది యూదులను చంపించాడు. క్యాథలిక్ సంఘము హిట్లర్ యూదుల మారణహోమానికి బహిరంగంగా సమర్థించింది. నాజీలు యూదులపై చేసిన మారణహోమం తారస్థాయికి చేరుకున్నప్పుడు క్యాథలిక్ సంఘము యూదులపై వ్యతిరేకతను మద్దతు ఇచ్చింది. వైజ్ మెండెల్, ఒక యూదా రబ్బీ, సహాయం కోరుతూ వాటికన్కు ఒక లేఖ రాశాడు. అమాయక యూదులను, ముఖ్యంగా చిన్నపిల్లలను రక్షించమని పోపును వేడుకున్నాడు. ముఖ్యంగా చిన్నపిల్లలను. వధించిన 6 మిలియన్ల మంది యూదులలో 1.5 మిలియన్లు పిల్లలు మాత్రమే. అతని విజ్ఞప్తి ఒక తీరని నిరాశగా ఉంది. అయితే పాంపసీ స్పందన హృదయము లేని రక్త పిపాసిగా ఉండింది. రక్తం అంటే యూదా పిల్లల అమాయకపు రక్తం లాంటిది ఏదీ లేదు. యూదుల రక్తం అంతా దోషమి కలదే. మరియు యూదులు చనిపోవాలి, ఎందుకంటే అది ఆ పాపానికి వారికి శిక్ష అని క్యాథలిక్ సంఘం ప్రకటించింది. క్రీస్తును చంపిన కారణంగా క్యాథలిక్ సంఘము ఎల్లప్పుడూ యూదులకు శత్రుత్వం వహించింది మరియు దేవుని తరపున యూదులను శిక్షిస్తున్నారనే నెపంతో వారు లెక్కలేనన్ని హత్యలు చేశారు. క్యాథలిక్ సంఘం యొక్క ఈ రకమైన వైఖరి క్యాథలిక్ అయిన హిట్లర్ను బాగా ప్రభావితం చేసింది. Dann wird das Ergebnis nicht die Bolschewisierung der Erde und damit der Sieg des Judentums sein, sondern die Vernichtung der jüdischen Rasse in Europa. హిట్లర్ యూదులను తీవ్రంగా ద్వేషించడానికి కారణం హిట్లర్ ఒక తీవ్రమైన క్యాథలిక్. ఈ కారణంగా 1600 సంవత్సరాలుగా నిజమైన క్రైస్తవులను మరియు యూదులను కనికరము లేకుండా ప్రవర్తించిన క్యాథలిక్ సంఘం యొక్క చారిత్రక అనుభవం నుండి వచ్చింది. యూదుల ఊచకోత ప్రారంభమయ్యే ముందు హిట్లరు 6 మిలియన్ల మంది యూదులను సంకోచం లేకుండా గ్యాస్ ఛాంబర్లకు పంపడం ద్వారా హోలోకాస్ట్ చేయగలిగాడు. పోపు యూదులను చంపడానికి మద్దతునిచ్చాడు. నాజీ జర్మన్ సైనికులను ఆశీర్వదించాడు మరియు క్యాథలిక్ సంఘము హిట్లర్ యూదుల మారణహోమానికి బహిరంగంగా ప్రచారం చేసింది.
మతం పేరుతో క్యాథలిక్ సంఘము శతాబ్దాలుగా మానవాళికి వ్యతిరేకంగా నేరాలు చేస్తుంది. వారు 50 మిలియన్ల మంది క్రైస్తవులను చంపిన నేరం మరియు 6 మిలియన్ల మంది యూదులను చంపి హోలోకాస్ట్ చేశారు. పోలాండ్లోని ఆస్విట్ కాన్సంట్రేషన్ క్యాంప్లో యూదుల ఊచకోత ఆనవాళ్లు ఇప్పటికీ ఉన్నాయి. యూదుల చిత్రాలు, వారి వస్తువులు కాన్సంట్రేషన్ క్యాంపులో ప్రదర్శించబడ్డాయి. యూదులు ఎలా నాశనం చేయబడ్డారో, శపించబడ్డారో, అవమానించబడ్డారో చూపిస్తున్నాయి. ఈ భయంకరమైన కాలాలు చరిత్ర రికార్డులలో ఉన్నాయి. కానీ క్యాథలిక్ సంఘం యొక్క అన్ని లోపాలు ప్రజల యొక్క జ్ఞాపకాల నుండి క్రమక్రమంగా కనుమరుగవుతున్నాయి.